తిరుమల కొండపై బాలుడి అపహరణ కేసు సుఖాంతమైంది. బాలుడి ఆచూకీ దొరికింది. శుక్రవారం తిరుమలలో కిడ్నాప్ అయిన 16 నెలల వీరేష్ ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. మహారాష్ట్రలోని లాతూరులో బాలుడితో పాటు నిందితుడిని గుర్తించారు. బాలుడు అదృశ్యమైన నాటి నుంచి పోలీసులు ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలుగా విడిపోయి గాలించారు. ఈ ఘటనపై మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో బాలుడిని, నిందితుడిని ఆదివారం ఉదయం మహారాష్ట్ర పోలీసులు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ఇక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో నిందితుడిని తీసుకొచ్చేందుకు పోలీసులు బయలుదేరారు. బాలుడిని ఎందుకు కిడ్నాప్ చేశాడనే దానిపై పోలీసులు విచారిస్తున్నారు. రెండు రోజులుగా తమ బిడ్డ ఆచూకీ తెలియక తల్లడిల్లిపోయిన వీరేష్ తల్లిదండ్రుల ముఖాల్లో సంతోషం కనిపిస్తోంది. పిల్లాడు క్షేమంగా తిరిగి వచ్చేలా చేసిన పోలీసులు, మీడియాకు వారు కృతజ్ఞతలు తెలిపారు. मीडिया वाले ने और पुलिस वाले ने मेरे को हेल्प करा, बोल नहीं सकता मैं। वेंकटरमण कसम बहुत बहुत धन्यवाद। हम महाराष्ट्र से ये तीसरी बार तिरुपति है ना, ये पहली बार हुआ है ऐसा। बच्चा खो गया मेरा, अभी मिल गए, अभी अच्छा है। ये किसी के साथ नहीं होना, यही भगवान से प्रार्थना करती हूँ मैं वीरेश, वो मेरा एक ही बेटा है, मुझे दूसरा बच्चा नहीं है, एक ही बच्चा है वो मेरा। इसलिए मैं 2 दिन से बहुत परेशान थी, अब अच्छा लग रहा है। काका साहब ज़्यादा हम लोग महाराष्ट्र से आए हैं तिरुपति दर्शन के लिए। वो हमारे बच्चे वीरेश बाबू का मुंडन करने के लिए आए थे सर, लेकिन वो यहाँ से अगवा हो गया था सर। हम 2 दिन बहुत परेशान हैं सर, लेकिन फिर भी हमें भगवान पर और आप सभी पर, मीडिया पर और पुलिस पर भरोसा था सर। मिल गया, इतना खुश हूँ सर, इतना अच्छा लग रहा है। మహారాష్ట్ర లాతూర్కు చెందిన ప్రశాంత్ దాలింబే దంపతులు శ్రీవారి దర్శనార్థం కుటుంబ సమేతంగా గురువారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. అద్దె గది కోసం ప్రయత్నించినా దొరక్కపోవడంతో యాత్రి సదన్ 2 ఎదుట మండపంలో రాత్రి నిర్దించారు. ఉదయం లేచి చూడగా వారు కుమారుడు 16 నెలల వీరేష్ కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరేష్ తల్లిదండ్రులు కంప్లైంట్ చేసిన వెంటనే స్పందించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. బాబును ఎత్తుకెళ్లిన నిందితుడిని గుర్తించారు. అయితే అప్పటికే కిడ్నాపర్ తిరుమల వదిలి వెళ్లిపోవడంతో 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పక్కా ప్లాన్తో బాబును అపహరించినట్లు నిర్ధారించారు. వేకువజామున తిరుమల బాలాజీ బస్టాండ్ వద్ద ఉన్న కిడ్నాపర్ ఆ తర్వాత షాపింగ్ కాంప్లెక్స్, వసతి సముదాయం, సుదర్శన్ సత్రాల నుంచి తిరిగి బస్టాండ్ ప్రాంతానికి చేరుకున్నాడు. ఆ తర్వాత బాబు నిద్రిస్తున్న మండపానికి చేరుకున్నాడు. మంకీ క్యాప్ పెట్టుకుని బాబు వద్దకు చేరుకున్నాడు. తల్లిదండ్రులు యాత్రి సముదాయంలోకి వెళ్లగానే బాబును అపహరించి రింగ్ రోడ్డు మీదుగా తిరుపతి వెళ్లినట్టు నిర్ధారించారు. తిరుపతి వచ్చాక మంకీ క్యాప్ తీసేసిన కిడ్నాపర్ రైల్వే స్టేషన్కు చేరుకున్నాడు. అనంతపురం జిల్లా గుంతకల్లుకు టికెట్ తీసుకుని ట్రైన్లో ఉడాయించాడు. అక్కడి నుంచి మహారాష్ట్ర వెళ్లాడు.